జాదుగర్ సత్తి ఇది ఇందులో వేసా ఓ మూత ఎదురుదేవు ఇది ఎలా పెట్టా బుడింగ్ పూసుకో లడింగ్ లస్కో కాట్రవెల్లో జలగండ్రో చూసుకో ఇందులో ఏమి ఉందో అదే సింబలకి అత్తి ఏమంటే మాస్టారు పేపర్లోంచి బాళ్ళు రుమాల్లోంచి పావురాలు తీయడం కాదు నీలో నిజంగా జబ్రక దబ్బరా ఉంటే ఓ పులిని తెచ్చి మనిషిగా మారి చూపించు ఓ పులి మనిషిగా మారితే ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నావా చూపిస్తా ఏ పులి మనిషి కొయ్యరాలా తుమ్ముదో ఠేరో కిరమప్పో జింగి జారి కిరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా గుమాలకడి గుమ్మప్పో He's got the power under the cover. You better watch out, his eyes are fire. That's gonna break you down. చూసావా ఇంకా చూస్తావా నీ రింగుతి రింగులో పింగు పింగులో నా బొంగు పింగో ఠింగు చేయబట్టు ఒకటి రెండు ఏంటి ఎన్టీఆర్ లా నవ్వుతున్నావు మళ్ళీ నేను జత్తుగా మార్చమంటావా ఒకటి ఉంగరాన్ని రెండుగా మార్చడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా మరి ఇక్కడున్న వాళ్ళందరూ ఉంగరాలు వాళ్ళందరి వాచీలు వాళ్ళందరి పర్సులు రెండుగా మార్చు అప్పుడు నువ్వు పెద్ద మాయగాడని ఒప్పుకుంటా మూడుగా మారుస్తా నీకేనా అభ్యంతరమా మనిషి కొయ్యరాలా చెద్దర వెయ్యి అది ఏది అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి రెండుగా చేసే మా బొంద ఈ సరుకంత గోవింద ఏది అనండి రెండుగా చేసే మా బొంద ఈ సరుకంత గోవింద గాడ్ బ్లెస్ యూ నీ అబ్బా పంగనామాలు పెట్టి తొప్పైతే గోవింద అంటారేంట్రా Your attention please. Train number 7429 Rayalaseema Express from Hyderabad to Tirupati ready to leave from platform number 2. Sir, seat అండి అలాగొచ్చా ఇది నా సీట్ అండి ఏంటి సార్ వెతుకుతున్నారు ఏమన్నా పడిపోయిందా సీట్ నీదన్నావు కదా నీ పేరు ఉందేమని చూసానులే ఇదిగో చూడండి నీ పేరేది పేరు ఇక్కడ ఎందుకు ఉంటుందండి బయట చాట్లో ఉంటుంది అయితే బయటకు వెళ్ళి కూర్చో నవ్వుడ కూర్చుంటావే మీ ఓడా మీ పేరైనా రాసుందా అలాగొచ్చా ఇండీసెంట్ ఫెలో ముందు వస్తాలంటే చూడలేకపోతున్నాం రే నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరి రాత చూసి గత 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 ఓట్లు పడాలి గుడ్ మార్నింగ్ మార్నింగ్ అరే ఏం సాలిడ్ ఉందిరా కూడా మనం రాయనికి ఇంత మంచి గోడ కట్టిండి ఎవంది వీళ్ళు ఎవందైనా పర్లే మీరు రాయరు నేను చూసుకుంటా ఎవరా మీరు అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా కాదులే గాని పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా చైతీరా చైతీబే నేనేమన్నా హౌలాగా అనుకుంటున్నా మీద చేసి మాట్లాడుతున్నావు నేనెవరు ఎరికైనా నల్ల బాలు నల్ల తాచు లెక్క నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా దడ్డా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు ఏలు 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 తీ నల్ల బాలు ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా ఒకటే మాట ఒకటే పోటు వీడికెళ్ళి ఉరుకు ఉరుకు అరే 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 బీపీ 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 తెప్పించకు నాకు నేనెందుకు చూపెట్టాలనా గుడ్ మార్నింగ్ సార్ సెల్లో ఉన్న రౌడీ షీటర్ 4 రోజుల నుంచి ఎంత ఉతికినా నిజం చెప్పడం లేదు కాళ్ళు చేతులు విరిగిపోయాయి అయినా నోరు విప్పడం లేదు ఏం చేయమంటారు సార్ ఎన్కౌంటర్ చేసేయండి అలాగే సార్ వాడు అనుచరులు మరో 4 ఉన్నారు వాళ్ళని 4 రోజులు ఉతకండి అయ్యా అప్పటికి నోరిపోతే వాళ్ళని కూడా వారానికి ఒకడిని ఓకే సార్ వీడౌట్ సార్ జాగ్రత్త ఎవరనుకున్నావు నల్ల బాలు నల్ల త్రాచు లెక్క నోట్
వడ్డీ దూల అమ్మతో మీరు కొట్టి కూడా పడి కాదని ఈ బాడీ అప్పుడే వచ్చి తీసుకెళ్ళి సార్ పగటిపూట అంతా లెటర్లు గడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. సార్ ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. అన్నా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే. చాలా థ్యాంక్స్ అన్న, నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది 1 రాత్రిలో నేర్చుకో. ఓం చోరి చోరి భరధరం సత్య అబ్బులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయేత్. ఓం కృష్ణాయ నమః, ఓం వెన్న దొంగాయ నమః, ఓం బ్లేడాయ నమః, ఓం కత్తెరాయ నమః, ఓం అత్తిలి దువ్వ కాంబినేషనాయ నమః. తండ్రి, నీ చల్లని చూపులతో రాత్రి బౌళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి. నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాలకేంద్రంలో పాలక్యాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ, ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహ. హలో, నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరు మావా ఫోను? మన దొంగల ఇన్ఫార్మర్ ఫోను. నువ్వు చెప్పిన అమ్మాయి చంబల్ నుంచి పెళ్లికి వచ్చిందంట. నువ్వు చూసిన విడిది అయితే ఇకనే వారం రోజులు మాకు అక్కడే మంది. ఓకే, పక్క వీధిలో 4 లారీలు పెట్టించేస్తాను అల్లుడు. సామాన్లు మొత్తం సర్దేయచ్చు. దువ్వా మా అడిగి వెళ్తుంది నా లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి. నీకు లవ్వా? అంత ఇచ్చేవేంట్రా? అక్కడ యథావేషాలు వేసావనుకో నరికి పెళ్ళోళ్ళకి పలావ్ చేసి పెట్టేయగలని జాగ్రత్త. నా బట్టలు ఒక్కొక్కరు వచ్చిందా? వచ్చిందిరా. దా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా? ఈ కాలనీలో ఆడుకుని పెద్ద మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. పెద్ద టెండూల్కర్లు ధోనిలు వచ్చారు బ్యాట్ ఊపుకుంటూ. మళ్ళీ ఇటుపక్క వచ్చారు. కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి అనుకుంటున్నారు. నా మాట వినవే, వాడు అసలే మంచోడు కాదే. పిల్లలు కొట్టి లోపల దాక్కుంటావా? ఈ రోజు నా చేతుల్లో నీకు మూడిందిరా. సత్తిగా బయటికి రారా సచ్చినోడా. వచ్చా ఏంటంట? ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్యలో కూలిపోను, నీ కప్పులో నిప్పులు ఆరిపోను, నీ కుప్పులో సవరం జారిపోను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటే చెప్పి ఇప్పుడు. సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు. పిల్లలకేంటి, మీ మొగులకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళే కూడా ఇప్తావా? ఏ డౌటా? నువ్వే గనక మగాడివైతే, నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్టలు ఇప్పరా. రారా, నువ్వు రారా. వదలవే, ఆడు మగాడు అనిపించుకోవడానికి నేను బట్టలు ఇప్పడమేంటి? ఆడు అన్నంత పని చేస్తాడే, నన్ను వదలవే. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకుంటే మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా, అదాటిని జుట్టేసుకుంటావా? వెనకాల చాట్ ఉంది. కొట్టు ఏంటే నా అల్లుడి మీద లేస్తున్నావేంటి? కుక్క వదులు. సత్తిగా ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తికారేస్తాను రే. అబ్బచ్చా పోతుడమా తెల్ల మరి ఒక్కొక్కరికి గజం లెక్కన పగిలిపోద్దొళ్ళు. అమ్మా అందరూ కట్టుకొని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే, ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిత్తాడైపోద్ది. అత్తిలే ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను. దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడెక్కి కూర్చొని నాటకాలు తొప్పుతావా? పైగా హెల్మెట్ ఇచ్చి కొడతావరా నన్ను? ఇంట్లో ఇంత అందమైన పని మనుషులు ఉంటే చల్ల ఊళ్ళో లేనంత సుఖం ఇంకెక్కడా ఉండదు మనకి. ఢిల్లీ నుంచి అమ్మగారు ఫోన్.
డార్లింగ్. ఏంటి పని అమ్మాయిలతో సరసాలా? అబ్బే మగ పని వాళ్ళే. ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచి? అది సర్లే, ఎల్లుండి నేను బయలుదేరుతున్నాను. ప్యారిస్ లో కొన్న నా గౌన్ రెడీ చేసి ఉంచు, నైట్ పార్టీ ఉంది. ఏమై సార్, గుండెపోట? కాదురా గౌను పోటు. గౌను పోట అదేంటి సార్? అదొక విషాద గౌను గాథ. మొన్న తాజ్ బంజారాలో ఒక కథక్ జమ్ లైన్ లో పెడదామని మా ఆవిడ గౌను దానికి ప్రజెంట్ చేశాను. అది ఆ గౌను తీసుకుని టాటా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు ఆ గౌన్ లేకపోతే మా ఆవిడ తీసుకేస్తుందిరా పేక. ఓహో, కొత్తగా కుట్టిద్దాం సార్. లాభం లేదురా, అది చాలా ఈజీగా కనిపెట్టేస్తే. ఆ కసక్ జమాల దగ్గర నుంచి గౌన్ దొంగ నుంచి వచ్చే మగాడ కూడా ఉన్నాడు సార్, కాకపోతే ఎక్కువ అవుద్ది. 10 లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, ఆ గౌను తెచ్చిపెట్టే మొనగాడు కావాలి. అది మ్యాటర్. ఎల్లుండి ఉదయం 6 గంటలకల్లా మా చేతికి గౌన్ ఇస్తే మీ చేతికి 10 లక్షలు. 6కు 5 నిమిషాలు ఎక్కువైనా గౌన్కి చిన్న బొక్కబడ్డా డీల్ క్యాన్సిల్. ఇదిగోండి ఫోటో. అడ్వాన్స్ గా 1 lakh. అడ్వాన్స్ క్యాన్సిల్. పని పూర్తయ్యాక ఫుల్ పేమెంట్. పృథ్వీ, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. వాళ్ళ అపార్ట్మెంట్స్ లో కంటారు. ఓకే, ఓవర్. లోపలికి వెళ్ళి బెలూన్స్ పెట్టరా. ఎవరయ్యా మీరు? ఎంకే కాలేజ్ ప్రిన్సిపల్ ఏడుంటాడు బే? బి బ్లాక్. బి బ్లాక్. బుగ్గలెవరు వేసిర్రా? ఒరే రే, బుగ్గలెవరు వేసిర్రా? నవ్వుతున్నావా? నువ్వు కూడా నవ్వుతున్నావురా బాయ్. ఎరా దొరికిండ్రా, ఒక్కరినైనా నరికిండ్రా. మాట్లాడరా, ఒక్కరినైనా చంపిండ్రా? లే. ఏ ఎందుకు చంపలే? మందా పోయిరు కదరా, ఏం బీకిండ్రు? నవ్వినాం. నవ్వుడేంది? ఎందుకు నవ్విర్రా? తెలియదానా, మస్తు నవ్వినాం. ఎవ్వ సాలే, తెలియకుండా నవ్వుతారు బే. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? అన్నా బుగ్గలు పడ్డాయి, నవ్వినాం. అవు పడ్డాయి. బుగ్గలు ఈ బుగ్గలేడికెంచి వచ్చినాయి బే? తెలియదు, పడడం అయితే పడ్డాయి. ఎడ్డినా కొడకల్లారా, చంపినమ్మంటే ఊగలాడుకుంటూ వస్తారా? బంధులెక్కుండ్రు. నవ్విండు. ఆ కొడుకులు నా చేతుల్లో కథం కావాలా? పదండ్రా. పిల్లలు ఇంతవరకు ఆడిండే చాలు, ఆయన బయలుదేరాలమ్మా. పర్వాలేదండి, ఇంకో 2-3-4 ఆటలు ఆడుకుని వెళ్ళొచ్చండి. నీ తోపుతాన కర్ణం వచ్చిండడపా. మనం గమ్మనాటికి పోతే నీ పని చూసుకోవచ్చు. పోదామప్ప. ఏమైనదప్పా? నా బ్యాగ్ తెచ్చుకుంటా. ఈయనే ఉంది కదా. ఉందండి. అవును, మీ బొమ్మల పుస్తకం మీకు ఇచ్చాను కదండి. ఇందాకే ఇచ్చేసారు కదండి. ఇచ్చేసానండి. అవును. వస్తానండి. బాయ్. వెళ్ళొస్తానమ్మా. నువ్వు బాగా ఆడుకోయే, నువ్వు బాగా చదువుకో అమ్మా. డాక్టర్ గారు వెళ్ళొస్తానండి. బాయ్, టేక్ కేర్. ఓకే, వాళ్ళకు కూడా చెప్పేసి వస్తానండి. సరే, వస్తానండి. మంచిదయ్యా. వెళ్ళొస్తానండి.
అసలు ఈ ఇల్లు వదిలి ఎల్లబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఎంత మంచి భోజనం పెట్టారండి. అసలు ఆ గోంగూర పచ్చడిగా టేస్ట్ ఎలా వచ్చిందండి? టైం అయిపోతున్నదప్ప. వస్తానండి. అటాడికి పోతాండవు బాబు. బాలరెడ్డి కూడా చెప్పేసి వస్తానండి. బాలరెడ్డి బయటే ఉండాడే. ఉన్నాడండి. వస్తానండి. వెళ్ళొస్తానండి. నా పర్సు మళ్ళీ ఏమైనదప్ప? నా పర్సు ఇందాక ఆటలో ఎక్కడో పడిపోయినట్టుందండి. వెతకండ్రా రే. ఉందండి, ఇక్కడే ఉందండి, దొరికిందండి. బాయ్. ఎన్ని తూర్లు చెప్తావరా? పర్వాలేదండి. వస్తానమ్మా, వెళ్ళొస్తానే. వస్తాను సార్. వస్తానండి. బాయ్. మళ్ళీ ఆడికి గోమాతలకు కూడా చెప్పొస్తాను. వెళ్ళొస్తానే. వస్తాను. ఏంటో వచ్చి గంట అయినా కాలేదు, ఈ ఇంటితో విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయిందండి. ఆ ఆవులు, ఆ ఉయ్యాల, ఈ స్తంభం ఎంత బాగున్నాయో. ఇది ఇల్లు కాదండి, మీ అందరి ఆదరణ, ఆప్యాయత అన్ని కలగలిపిన స్వర్గం. అదెంత పనప్ప? స్వర్గంలోకి మళ్ళీ రావచ్చు. పద. రజనీ, పిల్లల్ని పైకి తీసుకుపో. దేవుడికి దండం పెట్టుకుని వస్తానండి. దూరం జరగండి, మీరు రిలాక్స్ అవ్వండి. రే బండి తీరా, హాస్పిటల్కి తోలిపోదాం. ఇక్కడ నొప్పి. రే త్వరగా చెక్క తీసుకురండి. ఇక్కడేనా? అయ్యో అమ్మ, చెక్క కొంచెం జరగండి. అమ్మోయ్ నా వల్ల కాదు బాబోయ్, నా నడుము విరిగిపోయింది. లోపలికి తీసుకెళ్ళాలండి. తొందరగా తీసుకెళ్ళండి బాబోయ్, నా నడుము విరిగిపోయింది బాబోయ్. అమోనియం నైట్రేట్ ని వేడి చేస్తే నైట్రస్ ఆక్సైడ్ తో పాటు వాటర్ విడిపోతుంది. నైట్రస్ ఆక్సైడ్ ఈస్ ఆల్సో కాల్డ్ యు క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ఐల్ బి బ్యాక్ ఇన్ 15 minutes. ఓకే మేడం. మేడం, ఈ గ్యాస్ పీస్తే నిజంగానే వస్తుందా? నీకు రాకపోవచ్చు, కానీ మనుషులకైతే తప్పకుండా వస్తుంది. అయ్యా ఇచ్చేదిసిందిరా మామ. మా నిన్ను కొట్టడానికి ఇందు రాడ్ తీసుకుని వస్తుంది మా. యా నన్ను చీట్ చేస్తావు కదా, చెప్తా. బ్యాక్. రే పృథ్వీ, అయిపోయావు. ఈ రోజు నువ్వు నా చేతిలో ఫినిష్. నన్ను ఫూల్ చేస్తావా? ఏరా అంత కిండల్ గా ఉందారా నీకు? పందెం పేరుతో టచ్ చేస్తావా? ఏరా తడగా ఉందా? పారిపోతావేరా, ముందుకు రా. అయిపోయిందిరా. నవ్వొస్తుంది
ఉందేంట్రా నాకు? నవ్వలేకపోతున్నాను. నీకు దండం పెడతాను. నేనేం చెప్తే చేస్తావా? చేస్తాను. నా బైక్ మీద వస్తావా? వస్తాను. నాతో సినిమాకి వస్తావా? వస్తాను. పార్టీలకి డిస్కోలకి ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావాలి. వస్తావా? వస్తావా? వస్తారంట్రో. పూటకి గంట కొట్టి మరి తప్పుడు ఎదురా బాబు. బావా మొదలెడదామా? వేడి వేడిగా కర్ర కొరడా కత్తి. బాబు నువ్వు ఇట్టా పూట గంట కొట్టి వరుసలో నిలబెట్టి వాయిస్తా ఉంటే అబ్బా తట్టుకోలేకపోతున్నాం బాబు. అంత నొప్పిగా ఉందా? మానవపి గురించి కాదు బాబు, మీరు రోజుకు ఒక్కళ్ళని మాత్రమే కొడితే తమరు కొంచెం స్ట్రెయిన్ తగ్గుద్దని. మీరు అన్నట్టే కానిద్దాం. నేను ఒక్కడే కొడతాను, తర్వాత మిమ్మల్ని మీరే కొట్టుకోవాలి. బాబు ఒక్క నిమిషం. ఇదేదో బాగానే ఉంది. అతను ఒక్కళ్ళనే కొడతానంటున్నాడు కనుక మిగిలిన వాళ్ళందరూ అలా అలా తాకించుకుంటారు. అలాగే తేలిందా? తెలీదు. అది తిరిగి నీ దగ్గరకు వచ్చిందంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? భూమే కాదు దెబ్బలు కూడా గుండ్రగా ఉంటాయి అని అర్థమైంది అయ్యా. అమ్మని పనుల ఒంటి మీద బంగారం ఉందేంటి? ఇచ్చేయండి. అబ్బే కాకి బంగారం. కాకి బంగారం అంట. ఏట పెద్దప్పం చిన్న బ్యాలెన్స్ పెట్టేవేంటి బాబు? ఇది తాళిబొట్టు బాబు. తాళిబొట్ట ఇది కరెక్ట్. అయ్యో అయ్యో పాపం పాపం బాబు, మేమేమి చేయలేకపోయినా పైలోకంలో ఎముడు ఊరుకోడు. మూసై ఎముడంటే ఆడి మొగుడొచ్చినా మనం ఏం కేర్ చేయం. ఎరోయ్ ఎముడు రే రాబే. కార్యకర్తలారా, శ్రీ భిక్షు యాదవ్ గారు మన నవతా పార్టీలో చేరటం ఎంతో హర్షించదగిన పరిణామం. కనుకనే వీరి ప్రజాసేవను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మన మలక్పేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుని హోదాలో వీరికి కేటాయిస్తున్నారు. పొద్దులు బాగా పబ్లిసిటీ అదిరిపోవాలి. ఈ ఫోటోలతో మనకు పని ఏంట్రా? చూపిస్తా ఆగరా. పోటు మీద ఉన్నోళ్ళు పోరగాళ్ళు పొట్టేళ్ళు, ఉప్పు మీద ఉన్నోళ్ళు ఉట్టి మీద పచ్చళ్ళు, గుంతలకి గుల్ల 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 హై, కుర్రాళ్ళకి కిర్రెక్కిత సై 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 సై. రే పింక్ పాంగ్, వాళ్ళు పెడదాం అనుకున్న క్యాప్షన్ ఏమిటిందిరా? నన్ను గెలిపిస్తే మీ జీవితం బంగారు మయం. ఓ మరి ఇప్పుడు నన్ను గెలిపించకపోతే అందరినీ అడ్డంగా నరుకుతా. భలే చేసావరా. నువ్వు చూపించరా. పర్ఫెక్ట్. మన వాళ్ళందరినీ పిలవండి రా. ఓకేరా. నైట్ ప్రింట్ అయిపోవాలి. ఓకే. మార్నింగ్ కల్లా సిటీ గోడలు మొత్తం మీ పోస్టర్స్ తో నిండిపోవాలి. ఓకే అలాగేరా. రే భిక్షు, పోటు మీద ఉన్నోళ్ళు పోరగాళ్ళు పొట్టేళ్ళు, ఊపు మీద ఉన్నోళ్ళు ఉట్టి మీద పచ్చళ్ళు, ఏంట్రా అవి నా పోస్టర్లు? నన్ను గెలిపించకపోతే గొడ్డలతో అందరినీ అడ్డంగా నరుకుతా. ఒక్క ఓటు మిస్ అయినా పేట మొత్తాన్ని తగలెడతా. ఖబర్దార్. ఎవరంటించారా? తెలవదు బావా. పాలిటిక్స్ అంటేనే ఎన్నుపోటు పడవడం. టికెట్ రానోడెవడో మనల్ని దొంగ దెబ్బతీసిండు. నువ్వు ముందు అద్దాలెత్తు. ఈ మూడ్లా గనక పబ్లిక్ నేను చూసిరనుకో బజ్జి బలగొడతా. ఒరే నలుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురించి నాకు తెలుసు. నీ నాటకాలు ఈ యమకంట దగ్గర. నా కన్ను కప్పి నువ్వు లోపల వెళ్ళడానికి నేనేమైనా మా తండ్రి వెళ్ళే పిచ్చి పుచ్చకాయ అనుకున్నావా? నేను మీ తండ్రికి భయపడతాను, మీకు కాదు. నీకు తెలుసా, నేనంటే మా తండ్రికి
చెర్రీ కూడా మా దగ్గరే ఉన్నాడు. ఓహో వీడు ఆడికి చేరాడా? అమ్మాయి కలకత్తా నుంచి కబురు వచ్చింది, కిందకి దిగు. వస్తున్నా, లిప్స్టిక్ వేసుకుంటున్నా. అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. రవి సార్, 1978లో ఏవిఎం స్టూడియోలో వేటగాడు షూటింగ్ జరుగుతుంటే గేటు దగ్గర ఒక కడుగు తిరిగి పడిపోయి ఉన్నాడు. ఆడ మొహం మీద నీళ్లు జల్లి 2 ఇడ్లీలు పెట్టి లోపలికి తీసుకెళ్ళాను. ఆడే ఈడు నన్ను తిట్టడం, నేను పట్టడం నాకు అవసరమా? Who are you, man? You push me? Yavaru? Did you push me, man? I mean, you hurt Bunny, man. Bunny? You hurt Bunny? No. 1 minute, wait a minute. This is Bunny. That's Hero Bunny. This is real Bunny, your Facebook friend.